మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుసారథి యసిత్వా మాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఆదిశంకరుల విరచితమైన సౌందర్యలహరి నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. ఈ శ్లోకములు శిఖరిణి వృత్తాలలో రచించినట్లు తెలియచున్నది. ఈ శ్లోకములలోని ఒక శ్లోకము ఇక్కడ వివరింపడమైనది. శ్లోకభావం: ఓ శివుని ప్రియురాలైన జగజ్జనని, ఆజ్ఞాచక్రమందలి మనస్తత్వము, విశుద్ధి ఎందలి ఆకాశతత్వము, అనాహతమందలి వాయుతత్వము, స్వాధిష్టానమందలి అగ్నితత్వము, మణిపూరమందలి జలతత్వము, మూలాధారమందలి భూతత్వమును కూడా నీవే అయ్యున్నావు. ఈ విధముగా పంచభూతములు నీవే అయినప్పుడు ఇంకా ఈ విశ్వమందు నీకంటే ఇతరమైన పదార్థం ఏదియూ కొంచెము కూడా ఉండదు, ఉండలేదు. నీవే నీ స్వరూపమును జగదాకారముగా పరిణమింప చేయుటకు చిచ్చక్తియుతుడైన ఆనంద భైరవుని స్వరూపమును లేదా శివతత్వమును నీ చిత్తములో ధరించుతున్నావు అని ఆదిశంకరులు జగజ్జనని గురించి స్తుతించినారు. ఈ చక్రముల యొక్క ప్రభావము మనము తెలుసుకొనుట ఎంతయో సముచితమైనది. ఆజ్ఞాచక్రము రెండు కనుబొమ్మల మధ్య ఉండు ప్రాంతములో ఉండును. దీనిని ఆంగ్లములో ఐబ్రో సెంటర్ అని కూడా అందురు. ఇది మన మనస్సును నియంత్రణ చేయును. పంచభూతములకు అతీతముగా ఉండి వాటినన్నింటినీ నియంత్రణ చేయగల సామర్థ్యం ఈ చక్రమునకు ఉండును. ఈ చక్రములో తేడా వచ్చినప్పుడు మానసిక వ్యాధులు రావచ్చును. విశుద్ధి చక్రం ఇది గొంతుస్థానమందు ఉండును. అందులకి దీనిని ఆంగ్లమున థ్రోట్ సెంటర్ లేదా వోకల్ కార్డ్ స్థానమందు ఉన్నదని తెలుపుదురు. ఇది శరీరమందలి చోటును అనగా ఆకాశతత్వమును నియంత్రణ చేయును. ఆకాశము శబ్దగుణకము కావున ఈ చక్రము తేడా వచ్చినచో వాక్కునందు ఉచ్చారణయందు తేడాలు వచ్చును. చెవిటితనము మొగతనము కూడా రావచ్చును. వినాల గ్రంథులలోని థైరాయిడ్ గ్రంథికి దీనికి సంబంధము కలదని తెలిపినారు. అనాహత చక్రం ఇది హృదయస్థానమునందు ఉండును. అందులోకి దీనిని ఆంగ్లమున హార్ట్ సెంటర్ అని అందురు. మన శరీరమందలి వాయు పదార్థములను అనగా పంచభూతములలో ఒకటి అయిన వాయుతత్వమును ఈ చక్రము నియంత్రణ చేయును. వినాల గ్రంథులలోని థైమస్ గ్రంథికి దీనికి సంబంధము కలదు. ఈ చక్రమునందు తేడా వచ్చినచో శ్వాస సంబంధమైన, వాత సంబంధమైన, హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చునని తెలియడమైనది. మణిపూరము ఇది నాభి వద్ద ఉండును. దీనిని ఆంగ్లమున సోలార్ ప్లెక్సస్ అని అందరు. శరీరమందలి ద్రవ పదార్థములనగా
పంచభూతములలో ఒకటైన ఆపస్తత్వమును నియంత్రణ చెయ్యును. ఈ చక్రమునందు తేడా వచ్చినచో జలధాతు సంబంధమైన వ్యాధులు సంక్రమించును. స్వాధిష్టాన చక్రము ఇది ప్లీహమునందు ప్రాంతములో ఉండును. మన శరీరములోని శీతోష్ణాగ్రులను నియంత్రణ చెయ్యును. దీని ఆంగ్లమున స్ప్లీన్ సెంటర్ అని అందురు. దీని తేడా వలన అజీర్తి, మందము, జ్వరములు మొదలగునవి వ్యాధులు సంక్రమించును. మూలాధారము దీనినే ఆధార చక్రమని కూడా అందురు. ఇది వెన్నెముక కింది కొన వద్ద ఉండును. తలదగ్గర నుండి పాదముల వరకు గల మానవ శరీరమును వరుసగా పరిశీలించిన ఎడల వెన్నెముక కింద కొన వద్దకు మూలాధారము ఉన్నదని తెలియబడినది. ఈ చక్రము ఆంగ్లమున బేస్ సెంటర్ అని అందురు. శరీరములో పృథివీతత్వమును నియంత్రణ చేయును, అనగా భూతత్వం. ఈ చక్రమందు తేడా వచ్చినచో శరీరమునందు గట్టిగా నుండి పదార్థములు మార్పు చెందును అని ప్రయోజనము కోసమై వివరించడమైనది శుభం.